వార్తెల్లాలి ప్రజా పోరాటాలు, వార్తెల్లాలి ప్రజా పోరాటాలు. వెంటనే ప్రకటించి దానికి నిధులు వెంటనే కేటాయించాలి. విశాఖ రైల్వే వెంటనే ఏర్పాటు చేసి దానికి నిధులు వెంటనే కేటాయించాలి. పోలవరం ప్రాజెక్టు చేసిన అన్యాయాన్ని వ్యతిరేకించండి. వెనకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీలు వెంటనే ప్రకటించాలి. వెనకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర పోలవరం ప్రాజెక్టు నిధులు వెంటనే ఇవ్వాలి. విభజన చట్టంలో పేర్కొబడిన అన్ని హామీలు వెంటనే అమలు చేయాలి. విభజన చట్టంలో పేర్కొబడిన అన్ని హామీలు చేపట్టాలి. విభజన చట్టంలో పేర్కొబడిన అన్ని హామీలు అమలు చేయాలి. విభజన చట్టంలో పేర్కొబడిన అన్ని హామీలు అమలు చేయాలి. ఉత్తరాంధ్ర చేసిన కేంద్ర ప్రభుత్వ విధానాలను నశించాలి. మరలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశంలో మళ్ళీ వార్తెల్లాలి ప్రజా పోరాటాలు, వార్తెల్లాలి ప్రజా పోరాటాలు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ మరొకసారి ఆంధ్ర ప్రజల్ని ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేసినట్టు అయింది. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడినటువంటి పోలవరం ప్రాజెక్టుకి నిధులు అవసరమైన ఇచ్చి ఆదుకుంటామన్నారు. ఏ విధంగా ఆదుకుంటారు, డబ్బులు ఎంత ఇస్తారు, ఎక్కడి నుండి ఇస్తారు, ఏమీ చెప్పలేదు. అదేవిధంగా 2000 రోజులు పైచిలుకలు కార్మికులు, విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు ప్రైవేట్ పరం కాకుండా చూడండి, దీన్ని సెయిల్లో విలీనం చేసి విశాఖ ఉక్కును ఆదుకోండి మొరపెట్టుకున్నా దాని మీద ఏ ఉలుకు పలుకు లేదు. ఇదే 2019 ఎన్నికల్లో విశాఖపట్నం రైల్వే గ్రౌండ్స్లో ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా మేము మీకు హామీ ఇస్తున్నామని ప్రకటన చేసి ఇవాళకి కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. దీనికి నిధులు ఈ బడ్జెట్లోనైనా కేటాయించి విధి విధానాలు రూపొందించి కార్యకలాపాలు ప్రారంభిస్తారు అనుకుంటే అది కూడా అడియాసే అయింది. ఇది చాలా దుర్మార్గంగా సిపిఐగా మేము భావిస్తూ తక్షణమే నిధులు కేటాయించి దక్షిణ కోస్తా రైల్వే జోన్కి ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలా. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినటువంటి పోలవరం ప్రాజెక్టుకి నిధులు మీరు కావలసిన ఇస్తామంటాం కాదు, ఎంత అవసరం, ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడులాగా పూర్తి చేస్తారని చెప్పాలి తప్పితే ఇలాగ సినిమా రీల్ చూపించినట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చూపించడం సరైంది కాదు. మరీ ముఖ్యంగా పోరాడి సాధించుకున్న జాతీయ ఉక్కు కర్మాగారం ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగాలని, ప్రైవేటు పరం కాకుండా చూడాలని అనేక ఆందోళనలు చేస్తున్నప్పటికీ ఏమాత్రం చెల్లించకపోగా ఇప్పుడు చివరికి దాన్ని సెయిల్లో కలపమని కూడా కార్మికులు కోరుకుంటున్నారు. అది ప్రకటన చేయాలా. విశాఖ ప్రజలందరి తరపున, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపున మన ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకొని బీహార్ ముఖ్యమంత్రి తరహాలో అడగాల. విభజన హామీలు అమలు చేయాలా, ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేయాలా. ఇవేమీ లేకుండా బాగానే ఉందని అనుకుంటే బాగోదు. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరం ఎక్కించారు. వారు అందరూ అడియాసలు చేయకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపున మీరు ఖచ్చితంగా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవి కోరికలన్నీ తీర్చాలని విశాఖపట్నం నుండి సిపిఐ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.